అందరికీ నమస్కారం। గత కొన్ని రోజులుగా బీసీ ఉద్యమంలో బీసీ నాయకులు ఎంతో కష్టపడుతూ కృషి చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే। మరి ఈరోజు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు మనతో ఓట్లు వేయించుకొని మనకు ఈ ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఎంతమంది ఏ వర్గాలు ఉంటే అంతమందికి మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి తీర్మానం చేసుకొని ఎన్నికలకు వెళ్ళిన సందర్భంలో ఆ విషయాన్ని నమ్మి బీసీలం అందరం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేసి అసెంబ్లీలో అన్ని పార్టీలతో తీర్మానం చేయించి అదేవిధంగా క్యాబినెట్ ఆమోదంతో జీవో 9 తీసుకొచ్చి ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ముందుకెళ్తే కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ వేసి చిన్ని గడ్డిపోసతో ఇట్లాంటి విషయాన్ని ఆపుతున్నారు। మరి ఈరోజు రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% మించకూడదనే అంశం లేదు। ఎవరి హక్కులు వారికి ఇవ్వాలని రాజ్యాంగంలో ఉంది। రాజ్యాంగం ప్రకారం ఈరోజు మనం ఎంతమంది 56% ఉన్న బీసీలకు కేవలం 42% ఇస్తున్నారు, ఇంకా పూర్తిగా కూడా ఇవ్వట్లేదు। ఈరోజు ఎస్సీలు ఎంతమంది ఉంటే అంత శాతం ఇస్తున్నారు, ఎస్సీలు ఎస్టీలు ఎంత శాతం ఉంటే అంత శాతం ఇస్తున్నారు। మరి బీసీలు అందరికీ తొత్తులుగా ఉన్న రాజకీయ పార్టీలు మా 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 బీసీల హక్కులను కాలరాస్తూ వ్యవహరిస్తున్న పార్టీల దగ్గర ఉన్న నాయకులు బయటికి వచ్చి ఈరోజు ఉద్యమంలో పాల్గొనాలని బీసీ నాయకులు వివిధ పార్టీల్లో ఉన్న వాళ్ళు పూర్తిగా బయటకు వచ్చి అరే మనం ముఖ్యమంత్రి అయిదాం అయ్యా, మనం మంత్రులుగా అయిదాం, మనం ప్రధానిగా అయిదాం అనేది మనకు ఎందుకు జ్ఞానం వస్తలేదు। మీరు అనుకోవచ్చు మీరు మాట్లాడుతుంటారు కదా బయటికి రాండి అంటే, ఆర్థికంగా మీ కష్ట ఫలితము పెద్దల కష్ట ఫలితము ఆర్థికంగా ఉన్నవాళ్ళు మీరు బయటికి వస్తే మేము తోడుగా ఉంటాం। ఆర్థికంగా కూడా అవసరం కాబట్టి మేము రాలేకపోతున్నాం। మీరు ఆర్థికంగా ఉన్నవాళ్ళు బయటికి వచ్చి మీరే నాయకత్వం వహించి ముఖ్యమంత్రులుగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి పార్టీలనన్నీ వదిలి ఎమ్మెల్యేలు ఎంపీలు వదిలి బయటికి వచ్చి ఉద్యమం చేయండి। ఈరోజు రెడ్డిలే బయటకు వచ్చి మాకు హక్కులు కావాలని ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు। మరి మీకు గుర్తొస్తలేదా, మనకు జ్ఞానం వస్తలేదా? దయచేసి ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని గమనించి బీసీ నాయకులు ఎంతో కష్టపడి ఈరోజు బీసీ నాయకులు అందరూ కృషి ఫలితంగా ఒక స్టేజ్కి వచ్చింది కాబట్టి ఏం ఆశించకుండా మా బీసీ నాయకులు కష్టపడుతున్నారు। మీరు కూడా బయటకు వచ్చి మీకోసం మీ రాజకీయ నాయకుల కోసం మేము కష్టపడుతున్నాం కాబట్టి ఈరోజు మీరు బయటకు వచ్చి రేపు జరగబోయే బంద్లో పాల్గొని ఆ బంద్ను దిగ్విజయం చేస్తూ రాబోయే రోజుల్లో మిగతా ఉద్యమాల్లో కూడా పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు ఎంపీలు జడ్పీటీసీలు కార్పొరేటర్లు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు బీసీలందరూ పాల్గొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తేనే మనకు భవిష్యత్తు ఉందని తెలియజేస్తూ రేపు ఉద్యమాన్ని అందరూ పాల్గొని రేపు జరగబోయే 18 తారీఖు జరగబోయే బీసీ బంద్ను దిగ్విజయం చేయవలసిందిగా మీ అందరి విజ్ఞప్తి చేస్తూ వివిధ కుల సంఘాల నాయకులు కులాలు కూడా నాయకులు ముందుకొచ్చి ప్రజలను నడిపించి రేపు బంద్ను దిగ్విజయం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం। జై బీసీ జై ఎంబీసీ, మీ బంగారు నరసింహసాగర్, జాతీయ ఎంబీసీ డిఎన్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు।